నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. దుష్ట సంహారం కోసం ప్రతికూల శక్తి రూపాలన్నీ ఏకమై ఏకోన్ముఖంగా ఆకృతి దాల్చిన దివ్యరూపిణి మహాదుర్గా భవాని. ఆ మాతృశక్తి సకల దేవతా రూపాలకు ఆద్యరూపం, ఆదిమూర్తి. ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తుల మేళవింపే దివ్య పరాశక్తి. దుర్జన భయంకరి, సజ్జన శుభంకరి పరమేశ్వరి. లోకైక రక్షణే ధ్యేయంగా అవతరించిన శ్రీమాత తన భక్తజన ప్రియత్వాన్ని నిరూపించుకుంది. ఆ పరంపరలో లోకాలన్నింటినీ తీవ్రంగా పీడించే మహిషాసురుణ్ణి వధించటానికి సకల దేవతల సమన్వయ రూపంలో మహిషాసురమర్దినిగా రూపుదాల్చింది. ఆ రూపమే సప్తశృంగివాసిని. మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో సప్తశృంగిపై నెలకొన్న ఆ మహాదేవి దివ్యాలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. 51 శక్తి క్షేత్రాలలో ఒకటిగా వర్ధిల్లుతోన్న దివ్యక్షేత్రం సప్తశృంగి క్షేత్రం. మార్కండేయ మహర్షి ఆరాధించిన మహాశక్తి స్వరూపిణి సప్తశృంగి మాత. మహిషాసురుణ్ణి వధించిన మహిమోపేత సకల సంపత్ సమేత ఆదిశక్తి శ్రీమాత. ఏడు గిరి శిఖరాల సమ్మేళనంపై నెలకొన్న సప్తశృంగి నివాసిని సప్తశృంగి దేవి. మహాలక్ష్మి రూపిణి అయిన మహాదుర్గాదేవి అష్టదశ భుజాలతో లోకకంటకుడైన మహిషాసురుణ్ణి వధించింది. లోకాలకు శుభాన్ని, శాంతిని, క్షేమాన్ని, శ్రేయస్సుని కలిగించింది. సకల దేవతలు ఆ మహాశక్తికి తమ దివ్య తేజస్సును అందించారు. తమ శక్తి యుక్తుల్ని ధారపోశారు. సమస్త ఆయుధాల్ని సమర్పించారు. మహావిరాట్ రూపాన్ని సంతరించుకున్న ఆ శక్తి మాత రాక్షస వధ అనంతరం భక్తాభీష్ట వరదాయినిగా అర్చామూర్తిగా కొలువుదీరిన క్షేత్రం సప్తశృంగి. దేశంలోనే తలమానికమై శక్తి క్షేత్రాలలో ఒకటిగా ఈ ఆలయం వర్ధిల్లుతోంది. నందూరి, కళ్యాణ్ గ్రామాలకు సమీపంలో 7 శిఖరాలతో కూడిన ఓ మహాపర్వతంపై సప్తశృంగీదేవి ఆలయం నెలకొని ఉంటుంది. ఆహ్లాదకరమైన ప్రకృతి వనరులు, ఆనందమయ పర్యావరణ నేపథ్యంగా అలరారుతోంది ఈ మందిరం. పశ్చిమ కనుమల్లోని సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో సప్తశృంగి విస్తరించి ఉంది. అజంతా సత్మాల పర్వత శ్రేణుల్లో సప్తశృంగి గిరి సముదాయం అలరారుతోంది. సముద్రమట్టానికి 4500 అడుగుల ఎత్తులో ఈ క్షేత్రం వర్ధిల్లుతోంది. సప్తశృంగి మాత నెలకొన్న ఈ ఆలయం పరమపావనమైన పెన్నిధి. 108 జలకుండాలు ఈ పర్వతం చుట్టూ ఉన్నాయి. వీటిని జలరూప శక్తి జలనిధులుగా భక్తులు భావిస్తారు. పర్వత పాదపీఠం నుంచి ఆలయానికి చేరుకోవడానికి కొండను తొలిచి నిర్మించిన మెట్ల మార్గం ఉంది. 600కు పైగా ఉన్న ఈ మెట్లను 1710వ సంవత్సరంలో ధబడే మహారాజ్ నిర్మింపజేశారు. ఈ మెట్ల మార్గం ద్వారా భక్తులు జయహో సప్తశృంగి మాత, సప్తశృంగీదేవికి జై, జై మాతాదీ వంటి జయ జయ ధ్వనులతో తన్మయపూరిత భక్తి ప్రపత్తులతో వడివడిగా ముందుకు సాగుతారు. సకల ఉపాసనలు, ఆరాధన ఏకైక లక్ష్యం దేవి అనుగ్రహమే. అమ్మతత్వానికి, అఖిలేండేశ్వరి భావనకు సమగ్ర రూపమే మహిషాసురమర్దిని రూపం. మహిషాసురమర్దిని విజయ విలాసినిగా, విశ్వమోహినిగా, విశ్వజననిగా సప్తశృంగిపై భాసిల్లుతోంది. పంచభూతాత్మకమైన ఆదిశక్తి లీలా విన్యాసానికి సప్తశృంగి మాత సమగ్ర స్వరూపమై తేజరిల్లుతోంది. గర్భాలయంలో ధీరగంభీరంగా భారీ గిరిశిఖరంపై సహజసిద్ధమైన స్వయంభువుగా అవతరించిన సప్తశృంగి మాత దర్శనమిస్తుంది. కుంకుమ పువ్వు రంగులో సహజంగా సప్తశృంగి మాత ఆకృతి ఉంటుంది. అయితే ఆ స్వరూపంపై సింధూరాన్ని అలదడంతో వినూత్నంగా శక్తిమాత రూపం తేజరిల్లుతుంది. అష్టాదశ భుజాలతో వివిధ ఆయుధాలను ధరించి
రజతమయ ఆభరణాలు, కిరీటంతో వైభవోపేత ప్రాభవ సంభరిత మహాసౌందర్యలహరిగా సప్తశృంగీమాత దర్శనమిస్తుంది. సంపూర్ణంగా రజతమయ నగిశీలతో అలంకారిక శోభతో ప్రకటితమయ్యే గర్భాలయంలో శివశక్యైక్యరూపిణిగా, విష్ణుమాయా విలాసినిగా, బ్రహ్మరసనాగ్ర సంచారిణిగా, సకల దేవతాశక్తుల సమన్వయ రూపిణిగా సప్తశృంగీమాత గోచరమవుతుంది. అమ్మవారి విగ్రహాకృతికి వెండి కవచాలున్న దివ్య పాదుకలు ప్రస్ఫుటంగా భాసిల్లుతాయి. త్రిమూర్తులు ఏ పాదాన్ని నిరంతరం సేవిస్తారో, ఈ సకల సృష్టి ఏ పాదధూళితో పునీతమవుతుందో, ముక్కోటి దేవతల శక్తియుక్తులకు ఏ పాదాల అర్చన కారణమో ఆ దివ్య పాదాలు భక్తులకు సుదర్శనమవుతాయి. నిరంతర కుంకుమ పూజలతో ఈ పాదాలు దివ్య పరమపద పంకజాలై విలసిల్లుతున్నాయి. మహిషైస్య చ విద్మహే జగన్మాత్రే చ ధీమహి తన్నో సప్తశృంగీ మాత ప్రచోదయాత్ అనే మంత్రం సప్తశృంగీదేవి ప్రసన్నతకు ఉపకరిస్తుంది. దేవీ వైభవాన్ని, దేవీ అనుగ్రహాన్ని పొందడానికి ఉపకరించే ఎన్నో మంత్రాలు ఆలయ ప్రాంగణంలో నామఫలకాలపై లిఖితమై ఉంటాయి. జగన్మాత దివ్య రూపాలలో మహిషాసురమర్దిని స్వరూపంలోనే ఆదిశక్తి సంపూర్ణ ఆయుధ రాశితో ప్రకటితమవుతుంది. ఈ ఆయుధాలన్నీ భక్తులకు శుభ దీవెనల్ని అందిస్తాయి. జీవన గమనంలో దేవి అనుగ్రహం వల్ల ఎలాంటి భీతి లేకుండా భక్తుల్ని ముందుకు నడిపిస్తాయి. సకల సిద్ధుల్ని అనుగ్రహించే సిద్ధిమాతగా, సిద్ధిదాత్రిగా కూడా సప్తశృంగీదేవిని సంభావిస్తారు. సకల దురితాల్ని నివారించే ఆశ్రిత వరదాయినిగా సప్తశృంగీ మాతను భక్తులు ఆరాధిస్తారు. శక్తిద్వారంలో సర్వశక్తిమయిగా కొలువుదీరిన దివ్యజనని సప్తశృంగి మాత 8 అడుగుల ధీరగంభీర విగ్రహంగా, కుంకుమ పువ్వు రంగు శోభతో అలరారే జగన్మాత దివ్యమంగళ విగ్రహాన్ని తిలకించి భక్తులు పులకితులవుతారు. వివిధ దేవతలు ఆయుధ సమాహారాన్ని అంబికకు భక్తి ప్రపత్తులతో సమర్పించారు. త్రిశూలాన్ని శివుడు, శంఖువు సుదర్శన చక్రాల్ని విష్ణువు, ప్రళయాగ్నిని అగ్ని, ధనుర్బాణాల్ని వాయువు, వజ్రాయుధాన్ని గంటను ఇంద్రుడు, దండను యముడు, అక్షమాలను దక్షుడు, కమండలాన్ని బ్రహ్మ, సూర్యకిరణాల తేజస్సును సూర్యుడు, కరవాలాన్ని కాళీమాత, పరశువును విశ్వకర్మ, అక్షపాత్రను కుబేరుడు, గద కమలాలను లక్ష్మి, పాశాంకుశాల్ని గణపతి సప్తశృంగీమాతకు సమర్పించారు. ఈ ఆయుధ సమాహారంతో జయప్రదంగా రాక్షస సంహారాన్ని పూర్తి చేసి జగతి ప్రణతులను శ్రీమాత అందుకుంది. 51 శక్తిపీఠాలలో సప్తశృంగి క్షేత్రం కూడా ఒకటి. సతీదేవికి సంబంధించిన పై పెదవి, కుడిచేయి ఈ ప్రదేశంలో పడడం వల్ల శక్తిపీఠంగా ఈ క్షేత్రం అలరారుతోంది. సప్తశృంగి క్షేత్ర ప్రాంతం పురాణ కాలంలో మహిషాసుర సామ్రాజ్యం. దేవభూమిగా ఖ్యాతిగాంచిన ఈ ప్రదేశాన్ని మహిషుడు ఆక్రమించి ఎన్నో అరాచకాలకు పాల్పడి ఆ ప్రాంతాన్ని కైవసం చేసుకున్నాడని పురాణోక్తి. మహిషాసురుడి అంతంతో ఆ ప్రదేశం మళ్లీ వైభవాన్ని సంతరించుకుంది. దేవతలు, ఋషీశ్వరుల కోరిక మేరకు మహిషాసురమర్దినిగా సప్తశృంగీదేవి ఇక్కడ స్వయం వ్యక్తమైంది. కొల్హాపూర్ మహాలక్ష్మి, తుల్జా భవానీదేవి, మాహూర్ రేణుకాదేవి, సప్తశృంగిని వాసిని ఈ 4 శక్తి మాతలకు ఎంతో విశేషమున్నది. అభీష్ట చతుష్టయంగా ఈ 4 క్షేత్రాలు పేరెన్నికగన్నాయి. దేవీ భాగవతంలో సప్తశృంగి జలరూపిణిగా అవతరించి ఆపై విరాట్ రూపాన్ని సంతరించుకుందన్నది పురాణ కథనం. కొల్హాపూర్ మహాలక్ష్మి, మాహూర్ రేణుకాదేవి, తుల్జా భవానీదేవి శక్తిమాతృకల సమష్టి రూపం సప్తశృంగి వాసిని. ఈ ముగురమ్మల దివ్య కళలు ఈ మూర్తిలో నెలకొని ఉంటాయని భక్తుల విశ్వాసం. మహిష సామ్రాజ్యంగా ఖ్యాతిగాంచిన ఈ ప్రదేశంలో అసుర సంహారం అనంతరం పావన దివ్య సన్నిధిగా అలరారుతోంది. ప్రతి భక్తుడి మనస్సులోని మహిషాసుర సంబంధిత ఆలోచనలు, సంకల్పాలన్నీ ఈ పర్వత పాదపీఠంలో ఉంచి అమ్మను దర్శించుకోవడానికి సప్తశృంగిని అధిరోహించాలి. అప్పుడే అమ్మ అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. మార్కండేయ మహర్షి ఆశ్రమ ప్రాంతంగా కూడా ఈ సన్నిధి ఖ్యాతిగాంచింది. ప్రతినిత్యం మార్కండేయ మహర్షి అమ్మవారి స్తోత్రం చేసి జగన్మాత దర్శన భాగ్యాన్ని అందుకునేవాడని ప్రతీతి. ఇలా ఎన్నో పౌరాణికాంశాలతో సప్తశృంగి క్షేత్రం విఖ్యాతిగాంచింది. త్రిమూర్తులతో పాటు
సకల భువన భాండాలు వినమ్రంగా నమస్కరించే ఆదిశక్తి సప్తశృంగి మాత. సృష్టి, స్థితి, సంహార, తిరోభావ, అనుగ్రహం అనే పంచకృత్యాలకు విధాత్రిగా ఈ విశ్వమాత భాసిల్లుతోంది. ఆ విశ్వమాతృశక్తే సప్తశృంగి. సప్తశృంగి క్షేత్రంలో పలు దర్శనీయ ప్రదేశాలు, ఉపాలయాలు నెలకొని ఉన్నాయి. ఈ ప్రదేశాలన్నీ ఈ క్షేత్ర వైభవాన్ని మరింత ఇనుమడింపచేస్తాయి. ప్రధాన దైవతమైన సప్తశృంగి నివాసిని ఆలయ మార్గంలో ఈ ఉపాలయాలు పరివేష్టితమై ఉంటాయి. సప్తశృంగి క్షేత్రానికి మహాగణపతి క్షేత్రపాలకుడు. రజత కవచ సహితంగా మహాగణపతి మూర్తీభవించి ఉంటాడు. ఈ ఆలయ సమీపంలోనే నాగరాజస్వామి సన్నిధి ఉంది. సర్పాకృతి పరివేష్టితంగా మహాదేవుడి లింగాకృతి ఆలయంలో దర్శనమిస్తుంది. సప్తశృంగి శిఖర సముదాయంపై కోనేరు సహజసిద్ధంగా ఏర్పడడం తన చక్రాయుధంతో తవ్వి ఈ పావన జలరాశిని ఏర్పాటు చేశాడు స్వామి అంటాడు. జగదంబికను నిత్యం అభిషేకించడానికి శ్రీహరి ఈ నీటిని వినియోగించాడని ప్రతీతి. ప్రతినిత్యం ఈ ఆలయంలో చండీ హోమాన్ని నిర్వహిస్తారు. ఈ హోమానికి అగ్నిని నిత్యం సహజసిద్ధంగా సృష్టించడం ఇక్కడ మరో విశేషం. సప్తశృంగి విలాసిని నెలకొన్న ఈ పావన క్షేత్రం ప్రతి నిత్యం భక్తజన సందోహంతో కళకళ్లాడుతుంది. ముఖ్యంగా చైత్రమాసం, ఆశ్వయుజ మాసాలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. శరన్నవరాత్రుల్ని ఈ క్షేత్రంలో కడు వైభవంగా నిర్వహిస్తారు. గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు విశేషంగా ఈ ఆలయానికి నిత్యం తరలి వస్తారు. చైత్రమాసంలో ప్రతి సంవత్సరం చైత్రోత్సవాన్ని ఈ క్షేత్రంలో నిర్వహిస్తారు. చైత్రశుద్ధ పాడ్యమి నుంచి చైత్ర పౌర్ణమి వరకు జరిగే ఈ ఉత్సవాల్నే వసంతోత్సవాలుగా వ్యవహరిస్తారు. ప్రతి సంవత్సరం చైత్ర పౌర్ణమి నాడు గిరి ప్రదక్షిణ పేరిట సప్తశృంగి పర్వత సముదాయం చుట్టూ భక్తులు ప్రదక్షిణలు చేస్తారు. ఆశ్వయుజమాసంలో పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు దేవీ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ 15 రోజుల్లో భక్తులు లక్షలాదిగా తరలివచ్చి సప్తశృంగి మాతను దర్శించుకుంటారు. గుడిపడ్వా, గోకులాష్టమి, కోజాగరి, లక్ష్మీ జయంతి, దీపావళి వంటి పర్వదినాలను ఘనంగా ఈ క్షేత్రంలో నిర్వహిస్తారు. ముజ్జగాల నేలే సుమనోహరి సప్తశృంగి మాత. సప్తశృంగిపై సమ్మోహనంగా నిండుగా కొలువైన కొండంత దైవం. మెండుగా వరాలనిచ్చే భక్తుల ఇలవేల్పుగా సప్తశృంగి నివాసిని వర్ధిల్లుతోంది. సిద్ధిదాయినిగా, సిద్ధిధాత్రిగా, మహిషాసురమర్దినిగా, విజయ చాముండికగా, చాముండేశ్వరిగా వివిధ నామాలతో వ్యవహరించే ఈ ఆదిశక్తి దర్శనం సకల శుభకరం. విశ్వాన్ని పోషించే నిమిత్తం శక్తి జనని వివిధ రూపాలలో వ్యక్తమైంది. మానవాళి ఎదుర్కొనే శారీరక, మానసిక రుగ్మతల్ని నివారించి వారిని నిరంతరంగా చైతన్యం వైపు ముందుకు నడిపిస్తుంది. ఆ పరాత్పరే సప్తశృంగి నివాసిని. శరీరంలోని సప్త చక్రాలకు అధిష్టాన దైవమైన సప్తశృంగి మాత అనుగ్రహం మనపై సదా వెల్లివిరియాలని ఆకాంక్షిద్దాం. మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం.